గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి శుక్రుడు ఎంత బాగా యోగిస్తాడు అనేది ఒకసారి మనం గ్రహిద్దాం. ఇక శుక్రుడు చూసినట్టయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ గా అయితే కనుక శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశి, వృషభ రాశి నుంచి మిథున రాశి సంచరిస్తూ ఉన్నారు. శుక్రుడితో పాటు వెనకంజులను వస్తున్నారు రవి భగవానుడు. రవి భగవానుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మాసం, ఏది మే మాసం 2025 సంవత్సరంలో శుక్రమోర్జమి అని ఏర్పడుతూ ఉంది. ఈ శుక్రమోర్జమి మనకి మే మాసం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మరొక విషయం ఏంటంటే కనుక ఈ శుక్రుడు ధనుసు రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు పెడతారో అందుకే చూస్తే పెళ్లి అవుతుంది. ఇది కూడా బలవంతం మీద, అతి బలవంతం మీద లవ్ మ్యారేజ్ అవుతుంది. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, కుటుంబ సభ్యులు గొడవలు రావటం, ఏకాభిప్రాయాలు తీసుకోవడం, అందులోనూ స్ట్రెస్ అవటం, సూక్ష్మంగా ఆలోచించుకోవటం, వ్యాపారం చేద్దాం నష్టం రావటం, జాబులో గ్రోతింగ్ సరిగా లేకపోవటం, ఆరోగ్యం సహకరించకపోవటం, ఎసిడిటీ, ఒబెసిటీ, అలానే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, లివర్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ఇవన్నీ కూడా శుక్రుడు మీ దాంట్లో నీచంలో ఉంటే వస్తాయి. శుక్రుడు సంబంధించిన దానం మీరు చేయకపోతే వస్తాయి. ఎందుకంటే ధనుసు రాశి వారికి శుక్రుడు 11వ స్థానం అధిపతి. కాబట్టి మీ అందరికీ కూడా నష్టం, వ్యాపారంలో నష్టం, ఏ పని చేద్దాం ముందుకెళ్ళలేకపోవటం, దీంతో పాటు మునిగి తాటికబడ్డట్టుగా ఎవరైనా బంధుమిత్రుల్లో మీ యొక్క ఆలోచనకు కావచ్చు, మీ యొక్క చైతన్యానికి కావచ్చు, మీ యొక్క మంచి గుణానికి, తనానికి కావచ్చు, మిమ్మల్ని తట్టుకోలేక మేమే చేయించేటువంటి చెడు క్రియలు, హిప్నాటిజం, అష్టదిబంధన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి మిమ్మల్ని ఆ ఊపిలో నిట్టేస్తే మీరు మైండ్ పరంగా ఎదగలేరు, జాబ్ పరంగా ఎదగలేరు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళలేరు. కాబట్టి మిమ్మల్ని అష్టదిబ్బంది చేస్తే కూడా శుక్రుడు ఇంకా మిమ్మల్ని ఒత్తుతూ ఉంటాడు. కాబట్టి మరొకటి గోచార ప్రకారంగా శుక్రుడు మీకు స్వస్థానంలో కానీ 2, 4, 6 స్థానంలో ఉన్నప్పుడైతే వారికి కనుక గురువు లేదా కేతువు లేదా రాహువు శుభదృష్టి ఉన్నట్టయితే కనుక, బుధుడైనా సరే మీకు శుభదృష్టి ఉన్నట్టయితే కనుక మంచి సానుకూల పడే వాతావరణం ఉండేసి ఒకరే భార్య, ఒకరే భర్త ఉండేలా ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కాదు ఇలా కాదు అంటారా, శుక్రుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేలాగా కనిపిస్తున్నాడు. పాత విషయాలు, గొడవలు, భార్య నుంచి విడిపోవటం, భర్త నుంచి విడిపోవటం, కోర్టు విషయాల వరకు వెళ్ళడం, కోర్టు మెట్లు ఎక్కడం, నష్టపోవడం, వ్యాపారం నష్టం రావడం, వృద్ధి లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పిల్లలు పుట్టిన మాట వినకపోవడం, మాట విన్న అంగవైకల్యం ఉండడం, ఏదో రకమైన సమస్యలు, ఇల్లుకు సాధించలేకపోవడం, వ్యాపారంలో వృద్ధి లేకపోవడం, ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కారం దొరకదండి. ఇక దీంతో పాటు మీకు చేయించడం చెడు క్రియలు, ఇవన్నీ కూడా మీరు తెలివి కలవాడు, నాలెడ్జ్ పర్సన్స్ ఎన్నో రకాలుగా సాధిస్తారు, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఎంతో మంది సలహాలు ఇవ్వగలుగుతారు. కానీ మీరు మాత్రం ముందుకు వెళ్ళలేరు. అష్టదిబ్బందన కాళ్ళకి కట్టేసినట్టే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా శుక్రుడు నీచలో ఉంటే కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైనా శుక్రుడిని బలవంతంగా అయినా సరే ఒడి చేర్చుకోవాలి. అది దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, స్నానాలు, హోమాలు, జపాలు వలన కావచ్చు, లేదా స్టోన్స్ వల్ల కావచ్చు, రుద్రాక్ష వల్ల కావచ్చు. ఒకటైతే ఉంటుంది, అదేంటంటే స్టోన్, శుక్రుడు సంబంధించిన డైమండ్. కాబట్టి మీరు అందరు కూడా మీది డైమండ్ మీకు పడదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఉన్న రాశి ఏంటంటే ధనుసు రాశి. ధనుసు రాశి డైమండ్ ఆపోజిట్ సైడ్ 11లో నష్టపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే పింక్ డైమండ్ తీసుకోవాలి. పింక్ డైమండ్ దేనికి పనిచేస్తుంది? మీకు రవి భగవానుడు ఉంటాడు, రవి భగవానుడు మీకు మంచి చేస్తాడు. పింక్ రవికి, డైమండ్ శుక్రుడికి, వీరిద్దరికి కనుక మీరు బలం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళొచ్చు. బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, ముక్కులోంచి కారే బ్లడ్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, సైనస్ కావచ్చు, లేదంటే కనుక వన్ సైడ్ హెడేక్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా కొంతమేర మీకు ఉపశమనం కల్పించేలాగా ఉండాలి అంటే కనుక పింక్ డైమండ్ ఇది వచ్చేసి చూపుడు వేలికైనా పెట్టుకోవచ్చు. ఒక 9 సెంట్లు, 16 సెంట్లు, 18 సెంట్లు, 24 సెంట్లు తీసుకోవచ్చు. ఇది
చూపుడు వేలికి లేదా చెవు పోగులుగా పెట్టుకోవచ్చు, లేదా ఉంగరం వేలికైనా సరే ప్యూర్ వెండి లేదా గోల్డ్ లో చేయించి పంచలోహాల్లో చేయించినా సరే మీరు ధరించుకోవచ్చు. లాకెట్ లా చేయించుకొని మెడలైన వేసుకోవచ్చు. పింక్ డైమండ్ ఇది ధనుసు రాశిలో పుట్టి ఉంటే చాలు, ఏ నక్షత్రం వారికైనా సరే ఇది సరిపోతుంది. ఎలాగా? జ్యేష్ఠ, మూల, పురోషడ ఈ 3 నక్షత్రాలు పుట్టిన ఎవరికైనా సరే ఈ పింక్ డైమండ్ అనేది ధరించుకోవాలి. ఇకపోతే పరిహారాల విషయంగా వచ్చినప్పుడు అయితే కనుక చెప్తాను. ఇక మీరు ముందుకు వెళ్ళాలి, ఏదైనా వ్యాపారం చేయాలంటే కనుక బ్యాంకింగ్ రంగంలో ప్రయత్నం చేయండి, నిరుద్యోగులు అయితే ఉద్యోగం వస్తుంది. అలానే ఇంకా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఎవరితో మీదకి తెప్పించుకోకుండా, ఫైనాన్స్ విషయంలో ఎవరికి డబ్బులు ఇవ్వకుండా చూసుకోండి. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఈ పరిహారం చేసుకున్నట్టే కనుక ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది ఎక్కువగా, కాబట్టి ప్రయత్నం చేయండి. శుక్రుడు సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడు సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? వెనుకల పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ, అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పంచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేవండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా, లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ, లేదా కాజు, క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు బూది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ బట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే కనుక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే కనుక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 50 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ, లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడు సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే, పెట్టుకోగలిగితే కనుక పింకుకు సంబంధించినటువంటి డైమండ్, పింకు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాన్ని గురించి తెలుసుకోవాలన్నా, శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నపాటి పరిహారాలు సరిపోతాయా, లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. వీరు సమీపంలో గురుగారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం కనిపెడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో ఉన్నా కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా
నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11. అలానే గురి గింజలు ఏ కలర్ లో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి. అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతా దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుపులా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా సముద్రం గాని, నది గాని, ఏరు, సరియేరు, బ్రహ్మగుండం లాంటి ఏమైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి గాని, స్వామివారి గాని ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సానుకూలు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.